ఏలూరులో 15 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు వాటి ఆధారంగా పలు జిల్లాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఏలూరు శివార్లోని గ్రీన్ సిటీలో 15 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారిని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఏలూరులో ఎంతకాలంగా ఉంటున్నారు, ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్గా ఎందుకు ఎంచుకున్నారు, ఏలూరు జిల్లా పరిధిలో ఇంకా ఎంతమంది మావోయిస్టు సానుభూతి పరులున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒడిశాకు చెందిన వీరంతా గత వారం రోజులుగా గ్రీన్ సిటీలో తలదాచుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ తెలుసుకుందాం. గోపాలకృష్ణ, ఏలూరు జిల్లాలో మరి గ్రీన్ సిటీలో ఒక 15 మంది మావోయిస్టులు మరి స్థావరం ఏర్పాటు చేసుకుని మరి అక్కడైతే ఉండడం జరిగింది. మరి మొట్టమొదటిగా అయితే గనక మరి ఈ మావోయిస్టులు ఏదో భార్యాభర్తలు ఇల్లు అద్దెకు కావాలని చెప్పేసి అయితే గనక మరి నాగేంద్రాచార్యులు అనేటువంటి ఒక ఇంటిలో అద్దెకి తీసుకున్నారు. మేము ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నామని చెప్పేసి అయితే గనక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఆ అద్దెకు తీసుకున్న తర్వాత మీరు ఒక్కొక్కరుగా ఇంటికి రావటం మొదలు పెట్టారు. అట్లా టోటల్ గా ఒక 15 మంది మావోయిస్టులు ఆ ఇంటిలో స్థావరం చేసుకుని మరి నివాసం కొనసాగిస్తున్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అంటే అంతకుముందు మామూలుగా వచ్చి దాని మీద ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏలూరులో మీరు ఈ గ్రీన్ సిటీ ఎంచుకునేటువంటి విధానంలో అయితే కనుక అది ఏలూరులో ఉన్నటువంటి ఏలూరుకి దూరంలో శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వెంచర్, అది రియల్ ఎస్టేట్ వెంచర్ గ్రీన్ సిటీ అని పేరు పెట్టారు. ఆ గ్రీన్ సిటీ కొంచెం నిర్మానుష్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి. దానిలో కొన్ని ఇల్లు మాత్రమే, కొంతమంది మాత్రమే కట్టుకున్నారు, కొంతమంది అయితే కనుక కట్టుకోలేదు, ఖాళీ స్థలాలుగా ఉన్నాయి. ప్రాంతం చూసేటప్పటికైతే అది కొంచెం నిర్మానుష్యంగా ఉంటది. దాంతో అదైతే కొంచెం సామరస్యంగా ఉంటుందని, మరి ముఖ్యంగా అది ఎవరికి కనబడదని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ మావోయిస్టులు ప్రణాళిక వేసుకొని సన్నాహం ప్రకారం మరి ఆ ఇంటిలో దిగడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు కార్యకలాపాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే జరిగింది. మరి అద్దె కూడా అది ఎక్కువ మొత్తంలో ఇచ్చారని చెప్పేసి మరి అక్కడైతే సమాచారం తెలిసింది. అది కాకుండా కేవలం పట్టపగలు కాకుండా రాత్రి వేళల్లో మాత్రమే వాళ్ళు బయటికి వెళ్ళేవారని, రాత్రి వేళల్లో కార్లు ద్విచక్ర వాహనదారులు అక్కడికి వచ్చేవారని, ఈ విధమైనటువంటి పరిస్థితులు ఆ ఇంటి చుట్టూ జరుగుతున్నాయని చెప్పేసి అయితే కనుక ఇంటి సమీపంలో ఉన్నటువంటి మరి స్థానిక కుటుంబీకులు అయితే కనుక చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏలూరు, అటు కాకినాడ, ఇటు విజయవాడలో మరి ఈ యొక్క స్థావరాలు ఏర్పాటు చేసుకుని మావోయిస్టులు అయితే కనుక ఒక ప్రణాళికబద్ధంగా ఉండటం జరిగింది. దీనిలో భాగంగా హెడ్మా ఎప్పుడైతే మృతి చెందాడో హెడ్మాలో ఉన్నటువంటి డైరీలో విధానాల ప్రకారం ఆ సమాచారం అందిన మేరకు సుమారుగా ఒక 15 నుంచి 20 వరకు తుపాకులు, మరి ముఖ్యంగా పేలుడు పదార్థాలు మూటల్లాగా ఉన్నాయి. వీటన్నిటి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి 15 మందిని మరి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రైవేటు వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి ఎస్పీ భవనానికి తీసుకెళ్లారు. ఎస్పీ బంగళా ఎదురుగా ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్ లో వాళ్ళని భద్రంగా ఉంచి దాని చుట్టూతో కూడా టీఆర్పీ పోలీసులను పెట్టారు. దీనికి భద్రమైన చర్యలు కూడా, కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపట్టడం జరిగింది. శ్రీనివాస్, ఎప్పుడు గుర్తించారు పోలీసులకి, ఎప్పటికీ సమాచారం అందింది? మనం చూస్తున్న విజువల్స్ లో కూడా ఆ బిల్డింగ్ ని చుట్టూ వాళ్ళు చుట్టుముట్టడం, లోపలికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకోవటం, అంటే ఎన్ని రోజులుగా వీళ్ళు ఆ బిల్డింగ్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు గోపాల్? దగ్గరగా సుమారుగా ఒక 2 months అంటే 2 నెలల నుంచి కూడా ఇంట్లో ఉంటున్నట్టు సమాచారం. అయితే కనుక వాళ్ళు బయటకు వచ్చిన విషయం అయితే కనుక నిన్నటి నుంచే జరిగింది. ఈ రోజు పూర్తి సమాచారం హెడ్మా మృతితోటి మరి వీళ్ళకి మావోయిస్టు నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ హెడ్మా మృతితోటి డైరీలో రాసుకున్న వివరాల ప్రకారం మరి పూర్తి సమాచారం రావడంతో అయితే పోలీసులు పొద్దుటి నుంచి కట్టుదిట్టమైనటువంటి మరి స్వాగతాలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా వీళ్ళు ఉపయోగించారు. అన్ని రకాలైనటువంటి భద్రతా చర్యలు చేపట్టి మరి ముఖ్యంగా ఏలూరు శివారు ప్రాంతం, అటు జంగారెడ్డిగూడ అటు సైడ్ కానివ్వండి, విజయవాడ వెళ్ళేటువంటి రూట్ కానివ్వండి, మరి ముఖ్యంగా ఏలూరు శివారు ప్రాంతాలు ఎక్కడున్నాయో గుర్తించి ఆయా ప్రదేశాలలో ఎక్కడైతే నిర్మానుష్యంగా ఉంటుందో అనేటువంటి ఆలోచనతోటి దర్యాప్తు కొనసాగించారు. ఈ దర్యాప్తులో భాగంగా మరి గ్రీన్ సిటీలో ఉన్నట్టుగా మరి సమాచారం రావడంతో పోలీసులు వెంటనే ఉదయం దాని మీద గ్రీన్ సిటీ మీద అయితే కనుక వెళ్ళి దాని మీద పర్యవేక్షణ చేసి మరి సోదాలు చేయడంతో అయితే పలు రకాలైనటువంటి
ఇలాంటి రాత్రి వేళల్లో బళ్ళు వస్తున్నాయని స్థానిక మహిళలు చెప్పడంతో మరి ఆ భవనం మీదకి అయితే అనుమానాస్పదంగా పోలీసులు వెళ్ళడం జరిగింది. అక్కడికైతే ఎప్పుడైతే పోలీసులు వెళ్లారో అందులో ఉన్నటువంటి మావోయిస్టులు ఒక్కసారిగా బయటికి పారిపోతున్నటువంటి నేపథ్యంలో ఒకరిద్దరు అయితే ఆ బిల్డింగ్ మీద నుంచి కిందకు తోకడం జరిగింది. అదే కాకుండా మళ్ళీ అదే భవనం నుంచి ఈ యొక్క తుపాకులు ఆయుధాలు ఉన్నటువంటి ఒక మూటను ఆ బిల్డింగ్ పై నుంచి కిందకి వేయడంతో పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. అంటే ఒకవేళ ఆ బాంబులు పేల్తాయా అనేటువంటి ఉద్దేశంతో ఏసారేమని పోలీసులు అయితే వెంటనే భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడింది. ఆ మూట ఎప్పుడైతే పడిందో ఆ ప్రాంతం అంతా కూడా టైల్స్ పగిలిపోయినటువంటి పరిస్థితులు కూడా మనకు అక్కడ కనబడుతున్న నేపథ్యం అయితే కనుక జరుగుతూ ఉంది. ఒకవేళ ఆ సమయంలో వాళ్ళని రక్షించుకోవడానికి ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో ఆ మావోయిస్టులను రక్షించుకోవడానికి కూడా పోలీసుల మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి అయితే కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు తెలుస్తా ఉంది. అక్కడ మనం చూసుకున్నట్టయితే పైనుంచి వేసిన మూట కింద పడడంతో కింద ఉన్న టైల్స్ పగిలిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడింది. అంటే అక్కడ ఉన్నటువంటి పేలుడు పదార్థాలు మావోయిస్టుల కిందకి వేయటం కూడా జరిగిందని చెప్పేసి అయితే కనుక మనకి సంఘటనలో ఉన్నటువంటి దృశ్యాల ప్రకారం మనకు కనబడుతూ ఉంది. వెంటనే భద్రతా చర్యలు అటు టీఆర్పీ బలగాలు అటు ఎస్పీ ప్రతాప్ కిషోర్ పోలీసు యంత్రాంగం చాలా ఎలర్ట్ గా ఈ విధానాలను అదుపులో తీసుకుని ఆ మావోయిస్టులను భద్రంగా మరి ఇంటిలోకి చొరబడి మరి ఏ విధమైనటువంటి అసంఘటిత ప్రయత్నాలు అసంఘటిత కార్యకలాపాలు జరగకుండా ముందస్తుగా వెంటనే వాళ్ళని అప్రమత్తంగా మరి అయితే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ ఇంటిలో నుంచి భద్రంగా ఒక్కొక్క మావోయిస్టులు 3 మహిళలు 2 పోలీసులు చాలా కట్టుదిట్టమైన చర్యలతోటి బస్ ఎక్కించి అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్ కార్యాలయానికి తీసుకెళ్లి పక్కనే ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్ లో భద్రంగా ఉంచడం జరిగింది. శ్రీనివాస్, రైట్. మొత్తం మీద ఆ ఇంటికి సంబంధించి ఓనర్ ఎవరు ఇలాంటి వివరాలు సేకరించారా పోలీసులు? అంటే ఏ విధంగా వాళ్ళు ఇచ్చారో ఆ వివరాలను ఆరా తీశారు. అంటే ఇంతమందికి ఎలా ఇచ్చారు అన్నోన్ పర్సన్స్ కానీ ఏమైనా వివరాలు సేకరించారా? అయితే శ్రీనివాస ఆ ఇల్లు వడ్లపూడి శ్రీనివాసాచార్యులు అనేటువంటి వ్యక్తి ఇల్లు. అది 2 స్టైర్లు బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో అయితే కనుక ఇక్కడ అతను కట్టేసేసి అతనైతే కనుక వేరే చోట ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ ఇంట్లో అయితే ఆయన నివాసం ఉండటం లేదు. టూలెట్ బోర్డు అయితే పెట్టేసి ఉన్నానని చెప్పేసి అయితే కనుక చెప్పడం జరిగిందని చెప్పారు. ఎప్పుడైతే టూలెట్ చూసి వీళ్ళైతే ఈ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రీన్ సిటీలో చాలా ఇల్లు వాళ్ళు పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో భాగంగా ఈ ఇల్లు అయితే ఇండివిజువల్ హౌస్, కొన్ని చోట్ల అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ అనుమానాలు వస్తున్నటువంటి పరిస్థితితోటి ఈ ఇల్లు అయితే బాగుంటుందని చెప్పేసి ఇండివిజువల్ గా ఉందని చెప్పేసి మరి ముఖ్యంగా ఆ ఇంటికి చుట్టూతా కూడా ఏ విధమైనటువంటి ఇల్లు లేకుండా నిర్మానుష్యమైనటువంటి స్థలాలు ఉన్నాయన్నటువంటి ఆలోచనతోటి ఈ మావోయిస్టులు ఆ ఇల్లు తీసుకోవడం జరిగింది. ఆ ఇంటి యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో మరి వడ్లపూటి నాగేంద్రాచార్యులు అనేటువంటి వ్యక్తికి మేము 2 భార్యాభర్తలము వేరే చోట ఉద్యోగాలు చేసుకుంటున్నామని చెప్పేసి ఆ ఇల్లు తీసుకుంటున్నారని చెప్పేసి అయితే కనుక మరి ఇంటి యజమానితో చెప్పడం జరిగింది. అద్దె కూడా అధిక మొత్తంలో ముట్ట చెప్పినట్టయితే కనుక జరిగింది. మరి ఆ అధిక మొత్తంలో వస్తుందన్నటువంటి ఆశతోటి వాళ్ళు ఎవరా అనేది పరిశీలన చేయకుండా ఆయన అయితే కనుక ఇల్లు ఇచ్చారని చెప్పేసి అయితే కనుక చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి పోలీసులు అయితే కనుక శ్రీనివాస్ మరి ఆయన అయితే కనుక విచారణ చేయటం జరిగింది. ఆయన కూడా అదుపులో తీసుకున్నట్టుగా మరి సమాచారం ఉంది. ఆయన ఎక్కడున్నా సరే వెంటబెట్టి తీసుకొచ్చి ఇల్లు ఏ రకంగా ఇచ్చారు, మీకు వాళ్ళకి సంబంధాలేంటి, ఏ విధమైనటువంటి మీ సమాచారాలు వాళ్ళకి ఉన్నాయి, మావోయిస్టులతో మీరు ఏ రకంగా వ్యవహారం చేస్తున్నారు అన్నటువంటి పలు రకాల ప్రశ్నలు ఆ ఇంటి యజమాని నాగేంద్రాచార్యులతో మరి ప్రశ్నించి ఆయన్ను కూడా అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తుంది. శ్రీనివాస్, రైట్. మొత్తం మీద ఎంతమందిని ఇంట్లో నుంచి అదుపులోకి తీసుకున్నారు? చాలామంది మహిళలు కనిపిస్తున్నారు ఎక్కువగా. ఇక్కడ కూడా పెనమలూరు, అక్కడ కానూరు దగ్గర దొరికినట్టుగా విజయవాడ దగ్గర, ఏలూరు దగ్గర కూడా అంత మహిళ నక్సలైట్లు ఎక్కువ మంది ఉన్నారా? అంటే ప్రస్తుతానికి ఏలూరులో ఉన్నటువంటి మావోయిస్టుల్లో శ్రీనివాస్ 4 మహిళలు ఉన్నారు, 11 మంది పురుషులు ఉన్నారు. కాకపోతే వాళ్ళని ముందస్తుగా మరి ఆ యువకులను అయితే కనుక మా టీనేజ్ లో ఉన్నటువంటి యువత టీనేజర్స్ లో ఉన్నటువంటి మావోయిస్టులను అయితే ముందస్తుగా మరి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ముందుగా రూరల్ పోలీస్ స్టేషన్ లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కొంతమందిని పెట్టడం జరిగింది. ఆ తర్వాత మహిళలను తీసుకొచ్చేటప్పటికి పబ్లిసిటీ అంతగా పబ్లిక్ అంతా కూడా పోగొడిపోయారు. ఆ తర్వాత కేవలం మహిళలను తీసుకొచ్చినట్టుగా మరి సమాచారం ఉన్నప్పటికీ అయితే కనుక ముందస్తుగా యువకులు మాత్రం తీసుకెళ్లి వేరే చోట రూరల్ పోలీస్ స్టేషన్, ఇటు 2 టౌన్ పోలీస్ స్టేషన్, ఈ 2 పోలీస్ స్టేషన్లు భద్రంగా ఉంచారు. ఆ తర్వాత ఆ మహిళల్ని మరి తీసుకురావడం జరిగింది. ఆ మహిళలను కూడా అక్కడ భద్రపరిచి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఈ 2 పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి 11 మంది మావోయిస్టులను కూడా ఆ మహిళలను కూడా అందరిని ఒకే చోట ప్రాంతంలో ఉంచి వేరు భాగాలుగా విభజించి మరి అక్కడ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్పీ కార్యాలయానికి ఎదురుగా ఉన్నటువంటి భవనం దగ్గర అయితే కనుక అక్కడ భద్రంగా ఉండటం జరిగింది. శ్రీనివాస్, రైట్. అంటే మొత్తం మీద అందరిని అదుపులోకి తీసుకున్నట్టేనా? ఎవరైనా దొరకలేదని కానీ ఎస్కేప్ అయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారా గోపాల్?
అంటే అక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్ లో అయితే గనక ఒక ఇద్దరు మామూలు కనిపించలేదు అనేటువంటి నేపథ్యంలో మరి వెంటనే వీళ్ళ దగ్గర దొరికిన వాళ్ళు ఎవరైతే అదుపులో తీసుకున్నారో వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మేరకు మిగతా ఇద్దరు మావోయిస్టులు మరి జంప్ అయినటువంటి పరిస్థితి కనబడింది. వాళ్ళు ఎక్కడున్నారనేటువంటి ఆలోచనతోటి అదుపులో తీసుకున్న వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుని ఆ మిగిలినటువంటి ఇద్దరు మావోయిస్టులను కూడా వీళ్ళు అదుపులోకి తీసుకున్నారు శ్రీనివాస్. వాళ్ళైతే వేరే పని మీద అంటే ఏలూరులో మరి ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారో మరి ఏదైనా దాడి చేయడానికి మరి ప్రణాళికలు వేసుకుంటున్నారో, వీళ్ళైతే పగలంతా కూడా ఇంట్లో ఉండి మరి ఏదో కార్యకలాపాల కోసం రాత్రి వేళల్లో బయట తిరుగుతూ మరి ఏలూరు అంతా కూడా వీళ్ళు పరిశీలనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పేసి అయితే పలువురు అంటూ ఉన్నారు. దానిలో భాగంగా ఎవరైతే పరారైనటువంటి ఈ ఇద్దరు మావోయిస్టులు ఉన్నారో వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి మావోయిస్టుల దగ్గర ఉన్న సమాచారం మేరకు వాళ్ళతో ఫోన్ల చేత మాట్లాడించి పలానా చోట ఉన్నాము అని చెప్పే విధంగా పోలీసు కట్టుదిట్టమైనటువంటి ఒక తెలివిగా మరి ఒక విధానాల ప్రకారం వాళ్ళ కోణంలో వాళ్ళని అదుపులోకి తీసుకునే విధంగా మాట్లాడటం వల్ల వీళ్ళు సమాచారం ఇచ్చారు. ఈ అదుపులోకి ఎవరైతే తీసుకునే ఆ వ్యక్తి చేత బయట పరారైనటువంటి మావోయిస్ట్ చేత మాట్లాడినప్పుడు వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పరారీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏలూరులోనే ఉన్నారు, వాళ్ళను కూడా పట్టుకుని మరి అందరిని ఒక చోటకు తీసుకొచ్చినటువంటి పనులు అయితే గనక మరి కార్యాచరణ అయితే గనక ప్రణాళికబద్ధంగా పోలీసు రంగం చేసిందని చెప్పుకోవచ్చు శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ గోపాల్.